అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో వేదిక ఏర్పాటు చేశారు. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే బీచ్ రోడ్లో కార్యక్రమాలు రద్దు చేసి ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలంగా ఉంటే బీచ్ రోడ్లో గిన్నిస్ రికార్డు పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఏయూకొచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను పరిశీలిస్తారు. ఇక ఏజెన్సీలోని 106 పాఠశాలల నుంచి 495 బస్సుల్లో విద్యార్థులను విశాఖకు తీసుకొస్తున్నారు. ఇక యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సూర్య నమస్కార కార్యక్రమం నిలవనుంది. వైజాగ్లో యోగా దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ వేదికగా జరగబోయేటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం అయితే మనం సభా ప్రాంగణం వద్ద ఉన్నాము. అయితే ఇది ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి రెండవ గ్రౌండ్ సభా వేదిక అని చెప్పుకోవాలి. ఒకటి ప్రధాన వేదిక ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షం కనుక కురిస్తే మొత్తం వేదిక అంతా కూడా ఈవెంట్ అంతా కూడా ఈ ప్రాంగణం నుంచే మనకి ప్రారంభం కాబోతుంది. అయితే ఇక్కడ జరగబోయేటువంటి యోగా దినోత్సవంలో భాగంగా ప్రధాన ఆకర్షణగా ఏదైతే గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు జరగబోతుంది. మొత్తం 12 సూర్య నమస్కారాలు కూడా సుమారు 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఒకసారి ఆ విద్యార్థుల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సీటింగ్ నెంబర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయడం జరిగింది. సుమారు 26,395 మంది విద్యార్థులతో ఇది కూడా ఒక గిన్నిస్ రికార్డ్ అని చెప్పుకోవాలి. గతంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అల్లూరు జిల్లాలో సుమారు 20,000 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి గిన్నిస్ రికార్డు నెలపలుగా దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రిహార్సల్స్ పూర్తయింది. రేపు బీచ్ రోడ్ లో వాతావరణం అనుకూలించకపోతే మొత్తం ఇక్కడే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ఒకవేళ అక్కడ వాతావరణం సహకరిస్తే బీచ్ రోడ్ లో అది మొత్తం పూర్తయిన తర్వాత ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఏయూకి ఇక్కడ వచ్చి మొత్తం ఈ సూర్య నమస్కారాలన్నింటినీ కూడా సుమారు 10-15 నిమిషాల పాటు కూడా పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు మనం చూస్తున్నాం. మొత్తం విద్యార్థులను ఏజెన్సీలోని 106 పాఠశాల నుంచి 495 బస్సుల్లో ఈరోజు వేకుజాము నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళెవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మరోవైపు ఆర్కే బీచ్ లో ఉన్నటువంటి సభా ప్రాంగణం ప్రధాన వేదిక ఏదైతే ఉందో అది ఎస్పీజీ ఆధీనంలోకి